అయితే అమిత్ షా ఆయన చెప్పినట్టు ఆ! జరిగింది అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ! మార్చి ఆ! వరకి మావోయిస్టులని ఖతం చేస్తామని అంటే చెప్పిర్రు కదా గతంలో. అడవిలో లేకుండా చేయగలుగుతాడు అమిత్ షా. హ్మ్. హ్మ్. అడవిలో ఉన్నా కూడా వాళ్ళ మూవ్‌మెంట్ కట్టెయిల్ అయితది కంప్లీట్‌గా. హ్మ్. అంటే పోలీసులు గుర్తుపట్టే వాళ్ళేమో బయట ఎక్కడికన్నా ఎళ్ళిపోవాలి. లేకుంటే సరెండర్ కావాలి. హ్మ్. లేకుంటే ఆర్మ్స్ అప్ చెప్పేసి ఎళ్ళిపోవాలి. అంటే వాళ్ళు ఒకవేళ చానా రోజుల నుంచి చెప్తుర్రు గదండీ! అయితే లొంగిపోండి లేకపోతే చనిపోతారు. లేదంటే చనిపోండి అనేదే వాళ్ళు ఒక స్లోగన్‌గా తీసుకొని. కానీ వాళ్ళు వినే మూడ్‌లో లేరమ్మా. మొన్న బయటకొచ్చిన వాళ్ళనే డెత్ వారెంట్ ఇష్యూ చేశారు కదా! చంపేస్తామని చెప్పి. హ్మ్. ఇది మూర్ఖత్వంతో తీసుకుంటున్న నిర్ణయం. హ్మ్. ఇక వాళ్ళకు తానే అంటే తందాన అనేటోళ్ళు మన హైదరాబాద్‌లో ఉన్నారు. విశాఖపట్నంలో ఉన్నారు. దేశమంతా ఉన్నారు. వీళ్ళెప్పుడు అడవులలో పోరు. హ్మ్. వాళ్ళని మాత్రం యుద్ధం చేయమంటారు. హ్మ్. అంటే వీళ్ళ సపోర్ట్ చూసుకొని ఆ మేధావులు ఏమనుకుంటారో మనం బయటకొస్తే అని వాళ్ళు అనుకుంటారు. హ్మ్. ఈ మేధావులంతా సమాజానికి పనికి రాకుండా తయారవుతున్నారు. హ్మ్.